నిజామాబాద్ జిల్లా ఆర్మూరు నవనాథుల సిద్ధుల గుట్టపై చిరుత సంచారం కలకలం రేపింది. ఆ దృశ్యాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో కొందరు పోస్ట్ చేశారు. దీంతో స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. దీనిపై స్పందించిన మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి కలెక్టర్తో పాటు జిల్లా అటవీ శాఖ అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకోవాలని కోరారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీపతి నడి తెలుసుకుందాం. శ్రీపతి, చిరుతపులి సంచారం కలకలం రేపినట్లుగా తెలుస్తోంది కదా, అటవీ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు, ఏంటి వివరాలు? నవీన్, ఈ ఆర్మూర్ పట్టణంలో మొత్తం పెద్ద బండరాలతో కూడిన గుట్ట ఉంది. ఇది గుట్ట పైన శివాలయం, అలాగే హనుమాన్ మందిర్ లాంటి కొన్ని ఆలయాలు కూడా ఉన్నాయి. అయితే ప్రతిరోజు ఉదయం సాయంత్రం పూట ఇక్కడ జన సంచారం ఎక్కువగా ఉంటుంది, భక్తుల రాకపోకలు ఎక్కువగా ఉంటాయి. ఎలాంటి పరిస్థితుల్లో గుట్టల మధ్యలో చిరుత కావడం అనేది కలకలం రేపింది. సాధారణంగా జన సంచారం జరిగే సమయంలోనే ఈ చిరుత బండరాల మధ్యన రోడ్డుకు అతి సమీపంలో కనిపించింది. దీంతో ఇక్కడ భక్తులు అలాగే ఈ ప్రాంతాల్లో రాకపోకలు సాగించే వారంతా కూడా భయాందోళనకు గురవుతున్నారు. అయితే కొద్దిసేపటి క్రితమే అటవీ శాఖ అధికారులు కూడా ఈ గుట్టను పరిశీలించారు. గుట్ట పరిసరాల్లో భారీ వృక్షాలు లేవు, కాకపోతే మొత్తం బండరాలు ఉండడం వల్ల కొంతకాలంగా చిరుత ఇక్కడ ఆశ్రయం పొందుతున్నట్లుగా మాత్రం ప్రాథమికంగా గుర్తించారు. అయితే ఈ ఆర్మూర్ పరిసర ప్రాంతాల్లో దట్టమైన అడవులేమి లేకపోయినప్పటికీ ఆ చిరుత ఇక్కడికి రావడము, అలాగే ఇందులో ఆశ్రయం పొందుతున్న విషయంలో మాత్రం అటవీ శాఖ అధికారులు బోన్ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. నవీన్, థ్యాంక్ యూ శ్రీపతి.